పచ్చని వరి పొలాల మధ్య వంకరగా ప్రవహించే నది ఒడ్డున ఒక చిన్న పల్లెటూరు ఉండేది. 10 సంవత్సరాల వయసుంటన్ చెంత దైగల హృదయానికి ప్రసిద్ధి. తనకు ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా అనాహకుక్కతో పంచుకునేవారు. ఒక మండుటెండలో నది ఒడ్డున ఎండిపోయిన మొక్కను చెన్ గమనించారు. తన అలస్తున్నప్పటికీ చెన్ జాగ్రత్తగా ఆ మొక్కకు నీళ్లు పోశారు. తైతో చేసిన ఈ చిన్న పని అసాధారణమైనదిగా వికసించబోతోంది. రోజులు గడిచే కొద్దీ చెన్ తన మాట నిలబెట్టుకున్నారు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి ఆ ఎండిపోయిన మొక్కకు నీళ్లు పోసేవారు. కానీ చెన్ వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. ఆ మొక్కల జీవితాన్ని చూశారు. రోజులు వారాలుగా మారాయి. ఎండలు మండిపోసాగాయి. వాళ్ళ జీవనాధారమైన నది ఎండిపోసాగింది. పగులుబారిన ఎండిపోయిన ఒక చిన్న పచ్చని మొల్లకొచ్చింది. చెన్ ముఖంలో ఆనందం వెల్లవిరిసింది. జీవితం ఎలాగోలా బయటపడుతుంది. ఆచ కూడా అంతే. ఆ మొక్క తిరిగి బతికిందనే వార్త పల్లెటూరి అంతా కాటుతీ పోల వ్యాపించింది. ఆ చిన్న పచ్చని మొలకను చూసేందుకు జనం నది ఒడ్డుకు చేరుకున్నారు. వారిలో పల్లెటూరి బేకరీ నడిపేలి అనే వద్దదుడు కూడా ఉన్నాడు. అతను తన దుకాణానికి ప్రసిద్ధి. తామర బురద్ నీటిలో పెరుగుతుంది, కానీ అందంగా వికసిస్తుంది. అతను చెన్ భుజం మీద చేయి వేసి, బాబూ, ఆచ కూడా వికసించాలని నువ్వు మాకు చూపించావు. చెన్ శ్రద్ధగా విన్నాడు. అతని హృదయం అర్థం చేసుకుంది. రోజులు గడిచే కొద్దీ తామర మొక్క బలంగా పెరిగింది. దాని ఆకులు సూర్యుని వైపు విస్తరించాయి. దాని స్పరితిస్కాపక్త గ్రామస్తులకు ఆశను నింపింది. వారు ఒకరికోరు సహాయం చేసుకోవడం ప్రారంభించారు. కరువును అధిగమించడానికి కలిసి పనిచేశారు. చెన్ తనకు ఓ ఉన్నతమైన లక్ష్యం ఉన్నట్లు భావించారు. అతను తామర మొక్కను జాగ్రత్తగా చూసుకుంటూనే ఉన్నారు మరియు తన రోజులను ఇతరులకు సహాయం చేయడంలో గడిపారు. ఒకరోజు ఉదయం గ్రామస్తులు నిద్రలేచి ఒక అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఒక అద్భుతమైన తామర పువ్వు వికసించింది. వారి ముడాలు ఆశ్చర్యం మరియు కల్తతో నిండిపోయాయి. తామర ఇప్పుడు వారి సమితి, ఆచ మరియు జాకెతకు ప్రతీకగా నిలిచింది. ఆ అద్భుతమైన తామర పువ్వు గురించి ప్రతిచోట వార్త వ్యాపించింది. ఆశకు చిన్నగా నిలిచిన ఆ పువ్వును చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఒకప్పుడు కష్టాల్లో ఉన్న ఆ గ్రామం ఇప్పుడు తామర గ్రామం అనే పేరుతో విరాజిల్లుతోంది. చెన్ ఇంకా చిన్న పిల్లవాడే అయినప్పటికీ అందరికీ స్ఫూర్తిదాయకంగా మారారు. చిన్న చిన్న దైగల సేల్గా కూడా అసాధారణమైన వాటిగా ఎలా వికసించగలవో, కేవలం జీవితాలను మాత్రమే కాకుండా మొత్తం సమాజాలను ఎలా మార్చలో చెప్పడానికి ఇదొక శాశ్వత ఉదాహరణ.